హలో అండి. ఇదేంటో చూసారు కదా! ఇది వచ్చేసరికి కటోరా అంటారండి. తెలియని వాళ్ళకి చెప్తున్నాను. తెలిసిన వాళ్ళైతే ఓకే. ఇది నేను 2, 3 అవర్స్ ఇలా వాటర్‌లో నానబెట్టేసుకొని పాయసం చేద్దామని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నాను. సో, ఫటాఫట్ అన్నీ చెప్పేస్తాను. ఎందుకంటే అందరికీ పాయసం తెలిసిందే కాబట్టి. సో, ఇది నానబెట్టుకున్నది అందులో వెయ్యాలి. సో, ఏంటంటే పాలు ఇలా నానబెట్టేసుకొని నేను ఫస్ట్ కటోరా వేసుకున్న తర్వాత షుగర్ అయి వేసేసుకున్నాను. మీరు కటోరా లాస్ట్‌లో వేసుకున్నా పర్లేదు. ఫస్ట్‌లో వేసుకున్నా పర్లేదు. బట్ ఏంటంటే లాస్ట్‌లో వేసుకుంటే ఇంకా బెటర్ అనమాట. దీన్ని పాల సేమియా అంటారండి కొన్ని ఏరియాస్‌లో. మీ ఏరియాస్‌లో ఏమంటారో కామెంట్ సెక్షన్‌లో పిన్ చేయండి. నేను ఇలా పీసెస్‌గా చేసుకొని అందులో వేసుకున్నాను. లేకపోతే పెద్దగా నూడిల్స్ లాగా వచ్చేస్తున్నాయి. అందుకని చెప్పేసి పీసెస్‌లో వేసుకొని ఇలా కలిపేసుకున్నాను. సో, ఇదేంటంటే పిల్లలకి గానీ, ఎవ్వరికైనా గానీ బాడీని చాలా కూల్ చేస్తుందండి. ఇది అనేది కటోరా అనేది. సో, అందరూ తప్పకుండా ట్రై చేయండి. మీ పిల్లలకి ఇవ్వండి. మీ ఇంట్లో వాళ్ళకి. ఈ సమ్మర్‌లో చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. సో, ఫైనల్‌గా అయితే ఇలా పాయసం రెడీ అయిపోయింది. సో, థాంక్స్ ఫర్ వాచింగ్.